హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం కుండలు ముగ్గేసుకుందాం. 15 చుక్కలు 3 వరుసలు 3 వచ్చాలు పెట్టాను. పెట్టుకొని కుండలు ముగ్గేస్తూ ఉన్నాము. కుండలు వేసుకోవడం చాలా ఈజీ. సింపుల్గా వేసుకోవచ్చు, త్వరగా వేసుకోవచ్చు. అది కూడా ప్రజెంట్ కుండల ఆకారాన్ని గీసాను. గీసుకుంటూ ఉన్నాను. దానికి బిందుకి అంచులిస్తా ఉన్నా. ఈ ముగ్గు భోగి రోజు వేసుకోవాలి. పొంగల కుండ వేరు, భోగి కుండ వేరు. ఇది భోగి కుండ. భోగి రోజు మాత్రమే వేసుకుంటారు. భోగికి స్పెషల్ నీళ్ళ కుండ. అన్నీ భోగి కుండలు వేసుకున్నాము. 4 వైపులా 4 వేసుకున్నాము. నాలుగు వైపులా 4 వేసుకొని ముగ్గు అయిపోయింది. రంగులు వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా కింద కట్టెలు పెడితే భోగి కుండ అవుతుంది. పాలు పొంగినట్లు పెడితేమో పొంగల్ కుండ అవుతుంది. ఇట్లా కట్టెలు పెట్టి మామూలుగా కుండ వేస్తేనేమో అది భోగి కుండ అవుతుంది. ఇది మన భోగి కుండ. దానికి తగ్గ సుట్టి గీత. దానికి సంబంధించిన చుట్టి గీత. ఇలాంటివి భోగి రోజు మాత్రమే వేసుకుంటారు. కలర్స్ వేసేసరికి చాలా నిండుగా కనిపిస్తుంది కదా. బాగుందా ఫ్రెండ్స్? నాలుగు వైపులు 4 కుండలు ఇచ్చాను. వాటి మధ్యలో ఫ్లవర్స్ వేసాను. కుండకి కొంచెం కూడా గ్యాప్ ఉండకుండా కలర్ ఇచ్చాను. అలా ఇస్తేనే కుండ అందంగా ఉంటుంది. దీన్నే మనం భోగి కుండ అంటాము. సంక్రాంతికి ముందు రోజు వేసే ముగ్గు ఇది. ఆ రోజు భోగి కనుక భోగి రోజు ఈ కుండల్ని అందరూ వేస్తాము. ప్రతి వాకి ముందు కుండే కనిపిస్తూ ఉంటుంది.
ఇది ఇంటి ముందు వేసుకున్నాను. అది కుండల ముగ్గు అమ్మవారి షాప్ ముందు వేసాను. ఇది ఇంటి ముందు వేసుకున్నాను. సింపుల్గా అంటే 2 పెద్ద ముగ్గులు ఒకేసారి వేయలేను కనుక వేసుకున్నాను. సింపుల్గా ఉండడం కోసం. మా ఇంటి వెనకాల పొలానికి వెళ్ళే దారి, చెట్లు ఇలా ఉంటాయి మాకు. మా ఇంటి వెనకాల తోటలు ఉంటాయి. ఆ తోటలు దూరం నుంచి చూస్తే ఇలా కనిపిస్తూ ఉంటుంది. పాములు కూడా బాగానే ఉంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. తోటలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఏమి విసిరేయకూడదు, పాములు అవి ఉంటాయి. మా ఊరు నుంచి గోంగూర హైదరాబాద్కి అటు వెళ్తూ ఉంటుంది. ఒక్కసారిగా హెవీగా తీసుకుని వెళ్ళిపోతారు. ఇదంతా పీకేసి లారీల్లో వేసుకొని పోతారు. మనది ఆంధ్ర కనుక, ఒంగోలు కనుక ఆంధ్ర మాత అని కూడా దీనికి ఒక పేరు ఉంది. గోంగూరని ఆంధ్రాకే మాత అని కూడా అంటారు. ఇలాంటి మూటలు కట్టి మొత్తం పీకేసి ఇలా మూటలు కట్టేసేసుకొని హైదరాబాద్ చాలా లాంగ్కి కూడా పంపించేస్తూ ఉంటారు లారీల్లో. పల్లెటూరులో ఎడ్ల బండ్లు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఎడ్ల బండ్లు అలాగే ఉన్నాయి, ట్రాక్టర్స్ వచ్చినా కానీ. ఇవన్నీ పీకేసుకొని మూటలు కట్టేసుకుంటారు. ఇవి వాళ్ళు కాంట్రాక్ట్ మీద చేస్తారు. కాంట్రాక్ట్ మీద చేసి అక్కడి నుంచి లారీలో వేసి పంపిస్తారు హైదరాబాద్కి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరు అనమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మా పల్లెటూరులో ఎక్కువ శాతం పువ్వులు కూడా కొనము. చెట్ల దగ్గర పూసిన పూలే ముందు రోజు అల్లి పెట్టుకుంటాము. అన్నమాట. రేపు ఎక్కడికైనా వెళ్ళాలి అనేది ముందుగానే చూసుకొని అల్లి నైట్ పెట్టేసుకుంటాము. ఎర్లీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.